వెల్కమ్ టు ఐ న్యూస్. కాంతారా సినిమా 2022లో విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలనం సృష్టించింది. కన్నడ దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సినిమా విజయం తర్వాత ఇప్పుడు కాంతారా 2 కూడా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుస ప్రమాదాలు జరగడం, అలాగే నటులు వరుసగా మరణించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ సినిమాలో దైవిక శక్తి అయిన పుంజర్లి దేవుడు గురించి, భూతకోల ఆచారాల గురించి చూపించారు. ఇలాంటి ఆధ్యాత్మిక సినిమా కావడంతో దైవిక శక్తి ఏదైనా నటులను వెంటాడుతోందా, లేదా ఏదైనా శాపం వల్ల ఇలా జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెలల వ్యవధిలో 4 నటుల మరణం, ఒకే సినిమాకు చెందిన 4 నటులు కొద్ది నెలల వ్యవధిలో మరణించడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ప్రభాకర్ అనే నటుడు గుండెపోటుతో మరణించారు. రాకేష్ పూజారి కూడా మే నెలలో గుండెపోటుతో మరణించారు. కపిల్ అనే నటుడు నీటిలో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. కళాభవన్ అనే నటుడు జూన్ నెలలో గుండెపోటుతో మరణించారు. ఇలా వరుస మరణాలు సంభవించడంతో ఇతర నటులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఆత్మలు లేదా ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సినిమాలకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఈ వరుస మరణాలపై హీరో రిషబ్ శెట్టి గాని, కుంభలే నిర్మాణ సంస్థ గాని ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. ఈ మరణాల వెనుక అసలు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. కాంతారా 2 సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. అలాగే 3వ భాగం కూడా రాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వరుస మరణాలు సినిమాపై ప్రభావం చూపుతాయా, లేదా వీటిని సహజ మరణాలుగా భావించి సినిమా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.